కూరగాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటాలు తాజా తాజా రండమ్మా రండి. వారంకెళ్ళి చూస్తానా అత్తనే లేవు కూరగాయలైనా ఎటు పోతానో ఏం కదా. మా బిడ్డకు కొడుకు పుడితే ఆన్నే ఉన్న 4 రోజులు, అందుకే రాలేదు. చెప్పు ఏం కావాలి? టమాటా ఎట్లున్నది రేటు? కిలో 100 రూపాయలు ఉన్నది టమాటా. ఓ కిలో టమాటా, అర్ధ కిలో పచ్చిమిర్చి, అర్ధ కిలో వంకాయలు, అర్ధ కిలో ఆలుగడ్డలు, ఒకటి కాలీఫ్లవర్ ఇయ్యి. అన్ని ఇస్తా కానీ అప్పుడెప్పుడో ఉద్దర పెట్టిన పైసలు ఉన్నాయి కదా, ఆ పైసలు కట్టు, కూరగాయల పైసలు అప్పుడే ఇవ్విస్తా. అయ్యో ఏమన్నా ఊళ్ళకే వెళ్ళిపోతానమా? ఇయ్యనా? మొన్ననే కదా తీసుకున్నది 100 రూపాయలు. అయ్యో ఇయ్యనా? 100 రూపాయలకు దింకపోతానా? ఊరిసి పెట్టిపోతానా నేను? మొన్ననేనా అవ్వా, 2 నెలలు అవుతుంది నువ్వు తీసుకొని, ఇత్తనే లేవు. ఎప్పుడు ఉద్దర పెట్టుకుంటూనే ఉంటావు. ఇయ్యే ఆ 100 రూపాయలు ఇస్తేనే ఈ కూరగాయలు ఇస్తానని చెప్తానా. నువ్వు ఇస్తానుడే కానీ ఇచ్చుడు అయితే లేదు కదా. అయ్యో నువ్వు ఊరిసి పెట్టి పోతున్నా అన్నట్టు చెప్తున్నావు కదా. గిదేనా నా ఇల్లు? నేను ఊరిసి పెట్టి పోతున్నా, నా ఇల్లు పెట్టి పోతున్నా. 100 రూపాయలకే ఆగుతలేవు కదా. ఇగో నువ్వు వెన్నన్నాను అవ్వా, నాకు ఇక్కడ పుట్టానికి అత్తలేవు. నువ్వు ఇస్తేనే నేను ఇస్తా, పైసలు ఇస్తా, లేకపోతే లేదు. ఇయ్యకు నీ దగ్గరనే ఉంచుకో. నువ్వే ఉన్నావు గుంజిగాని కదా, కూరగాయలు అమ్మటోని ఎవరు లేడా? రారా ఊళ్ళకు వచ్చిన దగ్గరనే తీసుకుంటావు. గుంజిగాడు అంటానవేంది? గుంజిగాడు తీసుకొని తిన్నప్పుడు తెలియదా కూరగాయలు పైసలు కట్టాలని? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. నీ కూరగాయలు అద్దు, నీకు అతదు 100 రూపాయలు భారీతో పోరేపా. ఓ అవ్వాగా అందించుకోని 100 రూపాయల గురించి మళ్ళీ నేను రేపు రావాలా 2 కిలోమీటర్ల నుండి? ఏం జనాలు ఏమో ఉద్దర పెట్టి తీసుకుంటారు, పైసలు కట్టమంటారు, ఎవరు వెళ్ళి పెడతారు కదా. కూరగాయలమ్మా కూరగాయలు టమాటాలు ఎట్లు ఇస్తాను? ఇలా 100 అమ్మా. అయితే నాకు 10 రూపాయలు టమాటాలు, 5 రూపాయలు మిరపకాయలు ఇయ్యి. ఏందవ్వా నువ్వు మాట్లాడేది? 10 రూపాయలకు ఒక్క టమాటా కూడా రాదు. ఏం మాట్లాడుతున్నావు? అవి ఏం చేసుకుంటావు? అయినా గనిగన కూరగాయలు 10 రూపాయలు 5 రూపాయలు కొని ఏం చేసుకుంటావు? మాజాలు నమ్మోడు ఊరికి పోయేటోడే, చిన్న పొలగాడు నేనే ఉన్నాం. ఇద్దరికి మాజాలు 15 రూపాయలు ఇయ్యలేవు. ఉండాలవ్వా, మీ వసంటోళ్ళు ఊరికొకళ్ళు ఉండాలి. ఇప్పుడు ఇత్తవా ఇయ్యవా? నువ్వు ఏం మాట్లాడతావు? 10 రూపాయలు 5 రూపాయలు నేను ఇయ్యనవ్వా, పో పో. అయ్యో ఇంటి కొనుడే ఎక్కువ అంటే బాగానే అవుతుంది కదా. ఇయ్యకు అన్ని ముళ్ళ కట్టుకొని ఇంట్లో వారేసుకో. వీళ్ళేం మనుషులు, ఆడోళ్ళు అంటాం కానీ మరీ అభిమానం ఉన్నారు. నీ అవ్వయ్యల పొద్దుగాల ఆ నరసక్కని మందలిస్తే ఒక్కళ్ళు కూడా ఉండలేరు కదా. కూరగాయలు కూరగాయలమ్మా కూరగాయలు, తాజా తాజా కూరగాయలు రండమ్మా రండి. ఓ అన్న, ఓ కిలో టమాటా, ఓ కిలో వంకాయ, 1/2 కిలో పచ్చిమిర్చి, ఓ 20 రూపాయల కొత్తిమీరాకు, ఒకటి కాలీఫ్లవర్, ఒకటి క్యాబేజీ. అబ్బకి బూజావో కొనేటట్టే ఉన్నది కదా. సరే అమ్మ ఇత్తా. సంచి తెచ్చినవా? సంచి పట్టు. ఈ బ్యాగులు అయ్యి జోక్కుంటా. సరేనవ్వా. హలో, ఏమైందండి? ఏం లేదు, ఓ కూరగాయలు అమ్మచ్చినాయి కొంటానా. అవునా? అటే పోదాం అయితే. మళ్ళీ ఎప్పుడు వచ్చుడు? 2 రోజుల తర్వాతనా? సరే సరే, మరి అద్దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. మళ్ళీ అప్పటి వరకు ఎట్లుంటాయి కూరగాయలు? ఓకేనండి. ఓ అన్న జోకకే. ఎందుకవ్వా? మా ఆయన ఇప్పుడే ఫోన్ చేసిండు, రెడీగా అమ్మన్నాడు. మేమట ఊరిపోతున్నామట, 2 రోజుల దాకా రామట. ఇక ఇప్పుడు తీసుకొని ఏం చేయాలి? కూరగాయలు 2 రోజుల తర్వాత తీసుకుంటే 2 రోజుల తర్వాత రా. ఇలా నాకు ఆసారం కలిసి రాలేదు. ఇలా కూరగాయలు అమ్మడానికి రాకుండా అయిపోడుగాను. ఎవ్వరు తీసుకుంటలేరు కదా. అసలు ఈ ఆడోళ్ళకు ఏందో ఏమో, కొంటా అన్నట్టే చేస్తారు, కొంటానే ముందుకు వస్తారు, మళ్ళా కొనడానికాడ వెనక ముందు ఆడే ఆయన లాస్ట్కు కొనకుండా వీకుతారు. ఏం మనుషులు అమ్మ మీరు? నేను కొనకపోదునానయ్యా, మా ఆయన ఫోన్ చేసిట్లా నేను అయినా సరే తీగ పోతానా. ఏం మనుషులు?